యాగంటికి వెళ్ళాలి. ఏంటి పెద్దనా పోతున్నావా లేకపోతే పొద్దున్న చిట్ట శాతంలో ఉన్నావా? ఎస్, వాట్ ఆర్ యువర్ వాంట్స్? యు మైండ్ టెలింగ్ మీ ద వే టు యాగంటి? తెలుగు వచ్చా? తెలుగు వచ్చిన వాళ్ళతో మన ఇంగ్లీష్లో మాట్లాడాలి. యాగంటికి వెళ్ళాలి. ఆడేం పని? నాకెందుకులే. ఇప్పుడు యాగంట అంటే సరాసరి ఎట్టా పోయి ఆ తర్వాత అట్ట తిరిగి ఆ తర్వాత అబ్బో చెప్పడం చాలా కష్టంలే. నేనోటే పోతానా పద. పెద్దనా ఈ యాగంటికి ఇట్టెళ్ళాలి. ఇటు అన్నావేంటి? అటు కదా. ఇదిగో అటు కాదు ఇటు చూపెట్టాను. ఏపీ 9 హైదరాబాదు. బండి ఎంత? 20 లక్షలు. 20 లక్షలా? కారే కొనుక్కొచ్చుకే. బాసు పాలు పోసి వచ్చేస్తానే. బీరు కొడితే గుడ్డు ఫ్రీ, పాలు కొంటే బిందు ఫ్రీ. 1 2 3 4 5 6. కంగారు పడుకో, 300 2 సార్లు లెక్కెట్టా. ఓయ్ తాత, ఈ ఊర్లో ఉన్నావేంటి? మాది ఊరేగా. తెలుసు గాని ఇది యాగంటేగా? యాగంటే కాదుగా. అయిపోయాను. మరి యాగంటి కట్టాలలో చెప్పవా? ఇటే సరీకి చాలా దూరం పోవాలిగా. ఖరా థమ్స్అప్ కావాలా? లిఫ్ట్ కావాలి. ఎక్కిచ్చా. ఇదోటి చేయాలేంటి? కాళ్ళు నా మీద వేసుకో. వేసుకుంటాలే. కూర్చున్నారా? గట్టిగా పెట్టుకోండి. పోనీ. ఎలా ఏం చదువుతున్నారా? నేను 2 ఇటు 4 ఆడ 5. మరి నువ్వేం చదువుకున్నావు? మనమేం చదువు గోచి చదువుకునుంటే అలా కొనుక్కుని బండి మీద తిరిగే వాళ్ళం. లేదు కాబట్టి ఇలా కొట్టే. ఏంటలా చదువుతున్నావు? నా ఫ్రెండ్ కూడా బాబు. బాసు 1 మినిట్. రేపు యాగంటికి ఇట్టెళ్ళాలరా. ఇటే ఆ తాటి తోపులు దాటాక రైట్కి వెళ్ళాలి. థ్యాంక్స్. బాగా చదువుకో. అలాగే. దగ్గరికి వచ్చాం. ఆ తాటి తోపుల కాడ నుంచి అడం తిరగాలి. ఒరేయ్ రైట్ రా. రైట్ రైట్ అంటే కుటిరా. ఇదే యాగంటే. అదిగో ఆంటీ. యాడికెళ్ళాలి? పూర్ణచంద్రరావు గారింటికి. అకాయ్ పూర్ణగడిలు ఎక్కడా? ఏం అడుగుతుండావు? పూర్ణచంద్రరావు గారింటి. అదే పూర్ణగడి ఇల్లు. శనిగారు పోడా కండ్లు నొక్కుపోతారా? చూడక్క మన పూర్ణయ్య బాబుని ఆడి ఈడంటున్నాడు. ఈడ్నోరు బడా పూర్ణయ్య బాబుది ఇల్లు కాదు, పిల్లలుండే బడి. ఆడనే ఉంటాడు. ఎట్నే సరి సమానంగా పోండి. సచ్చినోడని. ఓకే, నో యూస్. వాడు విండండి. దిస్ సైడ్ 100 వెహికల్స్, దిస్ సైడ్ 100 వెహికల్స్. టోటల్ బ్లాక్. షీ విల్ డై. మోస్ట్ బార్బేరియస్. ఐ హేట్ డెమోక్రసీ. నో. దిస్ కంట్రీ నీడ్స్. అడవుడు మీనాక్షి నువ్వు దిగొద్దు. యూ డోంట్ గెట్ డౌన్. షీ విల్ డై. బిడ్డని తిరిగి చచ్చిపోద్దండి. షీ విల్ డై. సీను పద. మిస్టర్, వేర్ ఆర్ యు గోయింగ్? మిస్టర్, వేర్ ఆర్ యు గో? ముయ్. వినరు. వాడు నా మాట వినరు, వీళ్ళు నా మాట వినరు. మీనాక్షి, యూ డోంట్ గెట్ డౌన్. షీ విల్ డై. ఏం చేస్తావు చేయరా? అన్నది ఈడు. నేను బండిది ఎలా ఏమనుకున్నావు? పులి బిడ్డ మనం. పులి మీ ఇంటికి వచ్చిందా? మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా? అదంతా మాకు తెలియదా? ఎవడు చేస్తే మాకేంది? బండి తీయాలంటే చదువుకున్నాడు కొడితే అర్థం కాలేదు నా కొడుక్కి. నేను చదువుకోలేదు. తీరమండి. కొడితే కానీ తీయలేదు. 2 గంటలు టైం వేస్ట్ అయింది కదరా. 2 గంటలు నువ్వేం పీకావు? లాభం లేదు. షీ విల్ డై. నాకు తెలుసు కదా. తీరన్నా తీస్తారు. తీసినంత మాత్రాన్ని కదలొద్దు. అవతల 100 వెహికల్స్, యువతలో 100 వెహికల్స్. నో వే. మీనాక్షి నువ్వు దిగొద్దు. షీ విల్ డై. హలో ఏమిటండి? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? చిన్న పిల్లడు వాడి బొడ్డుని ఉల్లిపాయలు కోసాడు కత్తితో కోస్తాడండి. బార్బేరియస్. వాడు చచ్చిపోతాడండి. దట్ బేబీ విల్ డై. మంచి మాటలు మాట్లాడవరా? జఫానా జఫడా. ఏంటది? జఫానా జఫడా.
ఏమండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దా? తిట్టద్దు. అమ్మా ఇలా కుట్టాడేంటి? నువ్వేంటే టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నావు? తప్పుకో. అయ్యో హలో ఎలకం 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 అంతసేపు ఎందుకులేండి? అందరూ క్షేమంగా చేరినట్టేగా? ఆ మధ్యలో చిన్న టైర్ పంచర్ అయింది, అది వేయించుకొని వచ్చాం అంతే. అంతా బాగా అయ్యో నువ్వు కానీ ఆర్గనైజర్ గారికి వందనాలు. వందనాలు వందనాలు. అవును ఇంతకీ హీరోయిన్ ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ కాలేజ్? నేనా? కాలేజా? మా అమ్మి అర్థం కాలేదమ్మా. ఆ, ఆ, సంతూర్ యాడ్కి వెళ్ళింది, ఇంకా 2 రోజుల్లో వస్తుంది. ఓకే 2 రోజుల్లో వచ్చేస్తుంది కదా. ప్రాబ్లం ఇదిగో మీకోసం గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశాను. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇదిగో ఈ సెల్ ఫోన్ దగ్గర ఉంచండి, నన్ను కాంటాక్ట్ చేయండి. బై మీ మంచి చెడ్డు చూసుకోవడానికి మీకు ఒక మంచి డ్రైవర్ని అపాయింట్ చేశాను. బయలు బయలు బయలు. వస్తున్నా. ఏంట్రా ఏంట్రా ఈ లేటు? ఏం చెప్పంటారు సార్, ఈ మధ్యన ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ రేటు బాగా పెరిగిపోయి నా డబ్బులు జేబులో వేసుకుని బ్యాంకాక్ వచ్చేస్తారు బతా చేయించుకోవడానికి. వాళ్ళకి అడ్రస్ చూపించి వచ్చేసరికి ఈ టైం పట్టింది. వీళ్ళు కూడా అదే టైపా? చిచ్చి చిచ్చి వీళ్ళు బ్యాంకాక్ లో ప్రోగ్రామ్ చేయడం కోసం హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓహో. ఇదిగో నువ్వు వీళ్ళందరినీ తీసుకొని గెస్ట్ హౌస్ కి వెళ్ళిపో. ఓకే. నేను డైరెక్టర్ గారిని తీసుకెళ్తాను. సరే. ఓకేనా? రండి డైరెక్టర్ గారు ప్లీజ్. రండి గైస్. మంచి హైట్. మంచి జొల్లు పార్టీ రైడు. బ్యాంకాక్ ని ఇండియా చేయకండి, ఏదైనా కొత్తగా చేయండి. ఓహో. ఇండియన్స్ ఏరిలు కార్ మీద ఎక్కి ఇండియాలో అయితే బండి లోపలే కూర్చునే వాళ్ళం. ఏదైనా కొత్తగా చేయమన్నావు కదా, బాగుందా? నీ దండం పెడతాను, కారు ఇపో దీపం 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 రా. ఇదే మీరు ఉండబోయే గెస్ట్ హౌస్. వదులు. శ్రీ గురువు ఏయ్, ఇచ్చేరా. నుంచి వస్తుంది సౌండ్. వదులుతావు లేదా? మీకు గంటలు చప్పుడు ఆపితే నేను గంట కొట్టుకుంటాను. అది డైరీ కోసం దాయాదులు పోరు, దాన్ని ఎవ్వడం ఆపలేదు. నువ్వు కానీ ఇది నీదైతే ఏ బ్రాండో చెప్పు. బాండ్, జేమ్స్ బాండ్ బ్రాండ్ తో పర్లేదురా. బాబాయ్ కరెక్ట్ టయానికి వచ్చాడు. నువ్వే న్యాయం చెప్పు బాబాయ్. బాబాయ్ ఏం చెప్పినా దండ మీద డ్రాయర్ కూడా ఆరేసుకున్నా. నాదే. ఏరా డఫా గళ్ళరా, మీకు ఎవరో బుద్ధి ఉందిరా? ఎయిర్ బస్ ఎక్కి వచ్చిన ఎర్ర బస్సు బుద్ధులు పోలేదు కదరా. అరే మొన్నటి దాకా హీరోయిన్ కోసం కొట్టుకున్నారు, ఇప్పుడు కట్రాయిడ్ కోసం కొట్టుకుంటారా? ఎవరన్నా వింటే దేంతో నవ్వుతారో తెలుసా? దేంతో నవ్వుతాడు? డీటెయిల్స్ చెప్పాలా నీకు? అసలు మీరే హీరోలు రా. బాబాయ్ బాబాయ్ సెంటిమెంట్ ఒకటి. ఈ ఏదో గొడవ వల్ల ఆ హీరోయిన్ లేకుండా పోయిందిరా. అవతల మ్యారేజ్ వచ్చి హీరోయిన్ ఏదంటే నా తలకాయ ఎక్కడ పెట్టుకోమంటారు? నేను చెప్పనా బాబాయ్? వద్దులే, అంత బాగోదు. వద్దులే. ఇద్దరు కలిసి కన్సల్టేషన్ ఇచ్చారా నాకు? పదండి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏ నుంచి మనకి హీరోయిన్ భయం లేదు. ఆహా, ఇన్నాళ్ళకు మంచి నిర్ణయం బాబాయ్. హీరోయిన్ ఉంటే దానికి ఎలగాలనిపిస్తుంది, లేకపోతేనే బెటర్. ఏదో టాలెంట్ చూపించొద్దు. లేకపోవడం అంటే పూర్తిగా లేకపోవడం కాదు, ఉంది. ఉందా? ఎక్కడా? ఎవరా తిలోక సుందరి? చూస్తారా? డార్లింగ్ కమాన్ డార్లింగ్, దా దా దా. చూసారా ఫిగర్ ఎలా ఉందో? హీరోయిన్ అంటే అలా ఉండాలరా. కమాన్ కమాన్ డార్లింగ్, ఈ రోజు నుంచి నేను హీరో, నా డార్లింగ్ హీరోయిన్. లేట్రా, లే సామాన్ సర్దండి. లేట్. ఏంటి ప్రోగ్రామ్ రేపు కదరా, ఇవాళ ఎందుకు సామాన్లు సర్దటం? సర్దమంది ప్రోగ్రానికి కాదు, ఫ్లైట్ ఎక్కించడానికి. ఏ ఏముంది, రేపు పొద్దున ఎలాగో మీరు చేదెక్తారు, జనాలు తరిగి కొడతారు, అప్పుడు సామాన్లు పట్టుకుంటారు. అందుకు నడవండి. ఏం తెలుసురా మా జంట గురించి మీకు? జగదేక వీరుడు అతిలోక సుందరి పేరు రామాది. నువ్వు అటు తిరుగు. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా. అమ్మని కమ్మని ఆపారు. ఏంటి రేపు స్టేజ్ మీద వేద్దామని. ఏంటి మీకు మామూలుగా ఉండదు ఫుల్. మీలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను హీరో, ఇది హీరోయిన్. కాదంటే మీలో ఎవరైనా హీరోయిన్ తెచ్చుకోండి, వాడే హీరో. ఓకే?
నమస్తే. సెకండ్ ఫ్లోర్ ప్లాస్టింగ్ అయిపోయిందా? అయిపోయిందయ్యా. ఇలా భలే అందంగా కనిపిస్తున్నావు రంగి. రోజు చెప్పే మాటేగా. ఎరా తాపీ పని చేయమంటే తాపీగా దీన్ని బాగుంటున్నావా? తప్పు అయిపోయిందయ్యా. తప్పు అయిపోయిందా? ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నాం అనుకుంటున్నాను. ఎలా ఏదో పని చేసుకో, దాంతో కాదు. ఎవడరా కలిపింది? మాలు కలపడంలోనే మేస్త్రి గొప్పతనం పనితనం తెలుస్తుంది. నీళ్లు కొట్టాలి. ఏంటే పొద్దున్నే ముఖం మీద కళ్ళాపు చెల్లావు? ఎంత పొద్దెక్కిందో కళ్ళు తెరిచి చూస్తారని. బంగారం లాంటి కళ కూల్చేసావు కదే. కలే కదా, మళ్ళీ కనొచ్చు. ఈ రోజైనా పనిలోకి వస్తారో రారో అని పెద్ద మేస్త్రి గారు కబుర్ చేశారు. చిచి, మనం ఒకరి దగ్గర పని చేయడం ఏంటి? మన దగ్గరే 10 మంది పని చేస్తారు. మీకేమన్నా పిచ్చా? పనికి వెళ్లకుండా తిని కూర్చుంటే పూట గడిచేది ఎలా? కంగారు పడకే. ఓ వర్షం కురవని రాత్రి ఆకాశంలో మెరుపు మెరిసింది. లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తెరిచింది. బంగారు తాపితో తాపి పని చేసే రోజు దగ్గరలోనే ఉంది. బంగారు తాపి పెళ్ళ వంట మీద వేసిమెత్తు బంగారం లేదు గాని బంగారు తాపితో పని. వీసమెత్తే అంటే నిల్లువెత్తు బంగారంతో నీ ఒళ్ళంతా తాపి అదే తాపడం చేయించేస్తా. పాపిడి బిళ్ళ దగ్గర నుంచి సిగ్గి బిళ్ళ వరకు నీకేం కావాలో ఆర్డర్ ఇచ్చేసుకో. ఇదంతా నిజమే. నిజమే గాని బొంత మీద కాల్ది. అమ్మో, 24 గంటలు ఈ పాత బంత మీద తొంగపోతే హాయిగా మంచం మీద పడుకోవచ్చుగా. ఈ బొంతలో ఉన్న సుఖం బోడి ఆ మంచంలో ఏముంటది. అందుకే ఈ బొంత అంటే ఇష్టం. ఈ బొంతే నా ప్రాణం. ఈ బొంతే నాకు సర్వస్వం. నా బొంద. సర్లే, నువ్వు వెళ్ళి స్నానానికి నీ బొంద పెట్టు. అదే నీళ్ళు పెట్టు. మన భవిష్యత్ అంతా ఈ బొంతలోనే దాగుందని దానికేం తెలుసు. ఆడదాని నోట్లో నువ్వు గింజ కూడా నాందంటారు. అందుకనే నువ్వు ఇక్కడ ఉన్నట్టు దానికి చెప్పలేదు. తొందరపడకే, తొందరలోనే బయటికి తీసుకొస్తాను. 4 కోట్లు ఎంత ముద్దుగా బొజ్జలో దాచుకున్నావే బొత్త తల్లి. బంతలే బంతలే కాశ్మీర్ బంతలు, భీములపట్నం బంతలు, బంతలే బంతలే. ఆగాగు. వస్తున్నానమ్మా. రండమ్మా రండి. ఏమేమున్నాయి బొంతలు? మీకేం కావాలో అన్ని రకాల బొంతలు ఉన్నాయమ్మా, చూసుకోండి. ఇదెంత? ఇదే కాశ్మీర్ బొంతమ్మా, ఇది 350. అబ్బో చాలా ఎక్కువే. 150కి ఇస్తావా? ఏటమ్మా 150 రూపాయలకి సాపే రాదు, ఇంకా బొంతటేస్తుంది. సర్లే, నా దగ్గర పాత బొంత ఉంది, అది ఇచ్చి 100 ఇస్తాను, ఇచ్చేయి. పొద్దున్నే బోని బేరం సెంటిమెంట్ ఒకటి. సరేనమ్మా, ఇల్లు పట్టండి పట్టండి. ఇలా బేరాలు ఆడితే మా బతుకులు ఇంకేం బాగుపడతాయి. ఇలాగే ఉన్నాం. ఇదేటమ్మా ఇంత బరువుగా ఉంది? పాత బొంత కదా, బాగా దూరు పట్టించినట్టుగా ఉంది. అమ్మా ఇదిగోటమ్మా మీ బొంత. మా ఆయన మెచ్చుకుంటాడు. బెంగళూరు బొంతలు. ఏమండి ఏమండి, ఈ రోజు నేను మంచి పని చేశాను. చేసిన పని అంటే చెప్పు, మంచిదో కాదో నేను చెప్తాను. చెప్పాక మీరు నన్ను ముద్దులతో ముంచెత్తనంటే చెప్తాను బాబు. అంత మంచి వార్త అయితే చెప్పే, మంచి మూడ్ లో ఉన్నాను. రోజు మీరు ఆ పాత బొంత మీద పడుకోవడం చూసి తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అచ్చా కాదండి, మీకు బొంత అంటే ఇష్టం కదా. రాను, భవిష్యత్తు బొంతలోనే కదా ఉంది. అందుకే మీకు కొత్త బొంత కొన్నాను. పాత బొంత ఉంది కదే, అది ఇచ్చేసి కొత్తది కొన్నానండి. అది ఇచ్చేసి కొత్తది కొన్నాను. ఏమైందండి? చెప్పవే. అటు ఇటు వెళ్ళాడు. అమ్మా ఇలా బొంతలమ్మే ఎదవడానికి కనపడ్డా? చూడలేదండి. బొంతలమ్మి కూడా ఎవడన్నా వచ్చేదా? ఏమండి, రేపే అడ్వాన్స్ ఇవ్వాలి. ఎవరికి, దేనికి? కంసాలికి 7 వారాల నగలు ఆర్డర్ ఇచ్చేసాను. ఇస్తావే, మన మైసూర్ మహారాజు గారి ఫ్యామిలీ కదా. ఏంటండి మీరు అనేది? మీరే కదా ఆర్డర్ ఇమ్మన్నారు. లక్ష్మీదేవి తలుపు తెరిచింది అన్నారుగా. ఆ తెరిచిన తలుపుల్ని బలవంతంగా మూసేసావు కదే. బంగారు బొంతను అమ్మేసావు కదే. బొంతకి లక్ష్మీదేవికి ఏంటండి సంబంధం? లక్ష్మీదేవి ఉన్నది ఆ బొంతలోనే. 1 లక్ష 2 లక్షల 4 కోట్లు ఆ బొంతలోనే పెట్టానే.